ఫ్రెండ్స్, చాలామంది హౌస్ వైఫ్స్ కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్ చేస్తూ కొంచెం ఒక 2 hours 3 hours ఫ్రీ టైం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక సో వాళ్ళు చాలా ప్లాట్ఫామ్స్లో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాట్ఫామ్స్లో చాలా వాటిలో వాళ్ళు ట్రై చేసి మనీ లాస్ అవ్వడం కానీ టైం లాస్ చేసుకోవడం కానీ జరిగింది. సో అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది ఈవురి ఆన్లైన్ జాబ్స్.com సైట్ అన్నది. సో ఈ కంపెనీ సంబంధించి లీగల్ డాక్యుమెంట్స్ కానీ ఈ కంపెనీ సంబంధించి కాపీ రైట్స్ కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ కంపెనీకి సంబంధించి పర్మనెంట్ అడ్రస్ కూడా వెబ్సైట్లో మనకి మెన్షన్ చేశారు. సో ఒకవేళ ఇన్ కేసు వెళ్తే ఏదైనా మాట్లాడాలంటే కనుక 9:30 to 5:30 వరకు అయితే కస్టమర్ కేర్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో ఇందులో మనకి ఏంటంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. స్టెప్స్ కూడా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే స్టెప్స్ కూడా చాలా ఇండిపెండెంట్గా సెల్ఫ్గా ఇచ్చేస్తారన్నమాట. సో మనకంటే ఒక మెంబర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఆ పాస్వర్డ్ ద్వారా యూజ్ చేసుకుని సైట్లో లాగిన్ అయ్యి అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది. సో మనకి పేమెంట్స్ ఎలా వస్తాయి ఏంటి తెలుసుకోవాలంటే కనుక ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్కి వెళ్తే కనుక నేను పేమెంట్స్కి కూడా సంబంధించి వీడియోస్ కూడా మీకు చేయడం జరిగింది. అది ఒకసారి చూస్తే మన పేమెంట్స్ ఎలా విత్డ్రా పెట్టుకోవాలన్నది కూడా మీకు ఆ టాపిక్ డిస్కస్ చేశాను. సో దీనికి ఎటువంటి టార్గెట్ సెట్ ఏమి ఉండదు. మనకు నచ్చిన టైంలో మనకు నచ్చిన విధంగా మనం వర్క్ చేసుకోవచ్చు. అమౌంట్ కూడా అన్లిమిటెడ్ ఎర్న్స్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈరోజు చెప్పే టాపిక్ వచ్చి నేను కాల్ సెంటర్ సంబంధించి డిస్కస్ చేస్తున్నాను. ఒకసారి మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఈవురి ఆన్లైన్ జాబ్స్.com అని టైప్ చేయండి. సో ఈవురి ఆన్లైన్ జాబ్స్.com సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఈవురి www.ivoryonlinejobs.com సైట్ అని వచ్చింది కదా. సో దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే కనుక మనకు డొమైన్ అయితే ఈ రకంగా డొమైన్ ఓపెన్ అవుతుంది. సో నేను కాల్ సెంటర్ జాబ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి పైన ప్యానల్ వచ్చి హోమ్ కానీ అవైలబుల్ ప్రాజెక్ట్స్ అని కానీ బ్రాంచ్ ఎంప్లాయీసెస్ కానీ ఫ్రాంచైజెస్ కానీ సేల్ అవుట్ మార్కెట్ అని కానీ బ్యాంక్ డీటెయిల్స్ లీగల్ కాంట్రాక్టర్స్ ఇలాగైతే వాళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఒక కాల్ సెంటర్ జాబ్ అంటున్నాను కాబట్టి ఇక్కడ అవైలబుల్ ప్రాజెక్ట్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ పోస్టింగ్ డేటా ఏంటి సేల్ అవుట్ మార్కెట్ SMS సెండింగ్ కాపీ పేస్ట్ కాల్ సెంటర్ ఇలా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి. సో మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ చేద్దాం అనుకున్న వీడియోస్ చూడాలంటే కనుక ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్తే కనుక మీకు కాల్ సెంటర్ వర్క్ ఎలా చేయాలి, డేటా టైపింగ్ ఎలా చేయాలి, SMS ఫార్వర్డింగ్ ఎలా చేయాలి, కాపీ పేస్ట్ వర్క్ ఎలా చేయాలి, యాడ్స్ పబ్లిషింగ్ జాబ్ ఎలా చేయాలి వీడియోస్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సిన్సియర్గా చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ప్లాట్ఫామ్ అయితే ఉంది. మనకి శాలరీస్ కూడా వీళ్ళు ఎవ్రీ 15 daysకి ఒకసారి ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సో కాల్ సెంటర్ జాబ్ చేయాలంటే కనుక మనకున్నది ఏంటంటే చిన్న ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అయితే ఉండాలి. అదే లేదంటే స్మార్ట్ ఫోన్ అయినా సరిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే ఒక ఎంప్లాయీ ప్యానల్ మనకి క్రియేట్ చేసేస్తారన్నమాట. ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఒక ఎంప్లాయీ పాస్వర్డ్ క్రియేట్ చేసి మనకి ఒక పే స్కేల్ ఇస్తారన్నమాట. అంటే మనం ఇక్కడ పార్ట్ టైం జాబ్ అంటే చాలామంది డౌట్స్ వస్తాయి, అసలు ఇలాంటి ఫేక్ ఉంటాయి కదా ఎలా చేసుకోవాలి ఏంటి అని అంటారు. కానీ ఈవురి ఆన్లైన్ జాబ్స్.com సైట్లో ప్లాట్ఫామ్లో మనకి పార్ట్ టైం జాబ్ అనేది ఎలాగొస్తుందంటే ఒక ఎంప్లాయీ పాస్వర్డ్ క్రియేట్ చేసేస్తారన్నమాట. సో మనకంటూ ఒక ఎంప్లాయీని మనకంటూ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. సో ఆ ఎంప్లాయీ పాస్వర్డ్ ఒక సిస్టంలో ఓపెన్ చేసుకుని వాళ్ళు ఏదైతే డేటా వర్క్ ఇస్తున్నారో ఆ డేటా వర్క్ కాల్ చేసుకుని వాళ్ళు ఏదైతే కంటెంట్ ఇచ్చారో ఆ కంటెంట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసే డ్యూటీ ఇది కాల్ సెంటర్ జాబ్ టైప్ వస్తుందన్నమాట. సో ఈ కాల్ సెంటర్ జాబ్ తీసుకుంటే కనుక మనకి వచ్చి ఒక పర్సన్కి వచ్చి మనకి మేబీ తీసుకుంటే కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్ సెంటర్ జాబ్ తీసుకున్నాను. కాల్ సెంటర్ జాబ్ తీసుకుని నేను 120 days ఫ్రీగా ఉంటాను, అంటే 4 months ఫ్రీ ఉంటాను. సో 4 months ఫ్రీ ఉంటే కనుక వీళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటంటే మొబైల్ నెంబర్స్ వీళ్ళు ఫార్వర్డ్ ఇస్తారు మనకి. సో మొబైల్ నెంబర్స్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన నెంబర్కి మనం వాళ్ళు ఏదైతే డేటా ఇన్పుట్ ఇస్తున్నారో ఆ డేటా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో మాట్లాడాలన్నమాట. వాళ్ళతో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్లో చేసినప్పుడు ఏంటంటే కంపెనీని డెవలప్ చేయమంటున్నాను అనమాట. సో నేను కంపెనీని డెవలప్మెంట్ చేసినప్పుడు క్లయింట్కి ఫోన్ చేసి సార్ ఇలాగ నేను ఈవురి హెల్ప్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నానండి, మీకు ఏదైనా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో అండ్ సార్ వెబ్సైట్ ఉంది సార్, ఒకసారి మీరు విజిట్ చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే కాల్ బ్యాక్ చేయండి అలా చెప్పి వాళ్ళ చేత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే కనుక మనకి 75 rupees ఇస్తారు. సో జస్ట్ రోజుకి 6 members సరిపోతుంది అంటున్నారు. కానీ రోజుకి మనం ఒక 20 members 30 members కూడా మనం ఏముంది టెలికాల్ చేస్తాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే కనుక వెబ్సైట్లో ఫామ్ సబ్మిట్ చేపిస్తాం. సో అలా ఫామ్ సబ్మిట్ చేస్తే మనకి 75 rupees ఇస్తారు. అంటే పర్ డేకి వచ్చి మనకి 450 దాకా అవుతుంది. అది ప్రాజెక్ట్ వచ్చి 54,000 rupees వస్తుంది. ఇది చేస్తూ ఒకవేళ ఇండైరెక్ట్గా వాళ్ళు ఏదైనా సరే ప్లాన్ ఏదైనా అప్డేట్ చేయించుకుంటే కనుక అంటే ఫిక్స్డ్గా ఇన్ని రోజులు పనిచేస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇస్తే కనుక మనకి ఇన్సెంటివ్ వచ్చి 10 to 20% మార్జిన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఇంక్లూడ్ అంటే వాటి ఫామ్ సబ్మిట్ చేసిన 75 rupees ఇస్తున్నారు. వాళ్ళు ఏదైనా సరే ప్లాన్ అప్డేట్ చేయించుకుంటే కనుక 10 to 20% మార్జిన్ కూడా మనకు వస్తుంది. సో ఈ రకంగా మనం అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేసు కాల్ సెంటర్ జాబ్ చేయాలనుకుంటే కనుక
ఈ పక్కన జాయిన్ ఉంది కదా, ఈ జాయిన్ క్లిక్ చేయగానే ఒక రిజిస్టర్ ఫామ్ వస్తుంది. ఈ రిజిస్టర్ ఫామ్ మొత్తం అంతా ఫిల్అప్ చేసి కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేస్తే కనుక వాళ్ళు క్లియర్గా మన ఐడి అనేది యాక్టివేట్ చేసి వర్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్లో పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద డెఫినెట్గా కామెంట్స్ చేయండి. అలాగే మీకు ఏమైనా, మీరు చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ నేను ఇలా ఈ ఆన్లైన్ జాబ్స్ చాలా చేశానండి, అంటే ఈ ఊరేనని కాదు మిగిలిన దాంట్లో నేను చేశాను, వాళ్ళు గైడెన్స్ కరెక్ట్గా ఇవ్వలేదండి మాకు, లేదా మాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్, లేదంటే మాకు కరెక్ట్గా పేమెంట్ ఇవ్వలేదండి, సో మమ్మల్ని వాళ్ళు చీట్ చేశారని ఇలా డౌట్స్ అయితే ఉన్నాయి. అలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఊరి ఆన్లైన్ జాబ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో కానీ, లేదంటే మీకు ఏదైనా వర్క్ విషయంలో కానీ, లేదంటే మీకు ఏదైనా పేమెంట్ విషయంలో కానీ ఉంటే కనుక కింద కామెంట్స్ అయితే చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే ప్లాట్ఫామ్లో హౌస్ వైఫ్స్ కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే కానీ, స్టూడెంట్స్ వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ కోసం చూస్తుంటే కనుక ఒకసారి ఈ ఊరి ఆన్లైన్ జాబ్స్.com సైట్ ఒకసారి విజిట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.